హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేద్దాం అంటే గ్రాండ్ స్ట్రీమ్ వైఫై డివైస్ అనేది ఉంది. దీన్ని మనం అన్బాక్స్ చేసి దీని యొక్క స్పీడ్ ఎలా పనిచేస్తుంది, ఎంత డిస్టెన్స్ వస్తుంది అయితే దీన్ని మనం చెక్ చేద్దాము. ఇది ఎక్కువగా విల్లాస్, డూప్లెక్స్ బెడ్రూమ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. ఇది మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ వచ్చేసి కంపెనీ చెప్పిన 170 మీటర్స్ అని చెప్పారు. కానీ ఈజీగా ఒక 170 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ మనం ఒక డబుల్ బెడ్రూమ్ లేదా ఒక చిన్న విల్లా లాంటి దానికైతే మనం ఒక 2 పెట్టేసుకుంటే ఎఫిషియన్సీగా పనిచేస్తుంది. సో మనం అయితే ఇప్పుడు దీన్ని మనం చెక్ చేద్దాము. ఫస్ట్ దీనికి పవర్ కనెక్ట్ చేద్దాము. పవర్ కనెక్ట్ చేసి ఆ తర్వాత దీన్ని కాన్ఫిగరేషన్ చేద్దాం. పవర్ కనెక్ట్ చేయడానికి కింద పవర్ డీసీ సాకెట్ ఉంది. సో నేనైతే ఒకసారి ఫస్ట్ పవర్ కనెక్ట్ చేస్తున్నాను. సో పవర్ కనెక్ట్ చేసాము. పవర్ కనెక్ట్ చేసిన తర్వాత ల్యాన్ కేబుల్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ల్యాన్ కేబుల్ కూడా మనం కనెక్ట్ చేద్దాం. ల్యాన్ కేబుల్ చూడండి, ఇక్కడ పోర్ట్స్ కూడా మల్టీ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ల్యాన్ 1, ల్యాన్ 2, ల్యాన్ 3 అండ్ ల్యాన్ అండ్ వ్యాన్ అని ఉంది. సో ల్యాన్ అండ్ వ్యాన్ అంటే ఏంటంటే దీంట్లో ఆ పోర్ట్ని మనం ల్యాన్ కింద వాడుకోవచ్చు, అట్ ద సేమ్ టైం వ్యాన్ కింద కూడా వాడుకోవచ్చు. అదిగాక ఈ రోటర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మల్టీ నెట్వర్క్. అంటే మీకు 2 ఐఎస్పీలు ఉన్నాయనుకోండి, ఒక నెట్వర్క్ డౌన్ అయినా ఇంకో నెట్వర్క్ని కూడా మనం కాన్ఫిగరేషన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, రెండింటిని ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఒకటి డౌన్ అవగానే యూజర్కి తెలియదు అనమాట, ఇంటర్నెట్ డౌన్ అయింది అట్లా తెలియకోకుండా యూజర్ అయితే ఇంటర్నెట్ ఫేసింగ్ ఇష్యూ లేకుండా అయితే చక్కగా బ్రౌజ్ చేసుకోవడానికి అయితే దీంట్లో ఆ సెటప్ అయితే ఉంది. ఇది మెష్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇలా ఉంటుంది రోటర్ స్క్వేర్ టైప్లో. బ్యాక్ సైడ్ దీనికి నాస్ డివైస్ కింద మనం యూఎస్బి పెన్ డ్రైవ్ అలా పెట్టేసి డేటా షేరింగ్కి కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేద్దానంటే ల్యాన్ కేబుల్ ద్వారా మన సిస్టమ్కి కనెక్ట్ చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటనేది అయితే చెక్ చేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంటర్నెట్ కనెక్షన్, వ్యాన్ కనెక్షన్ అయితే కనెక్ట్ చేద్దాము. చూడండి, నేను వ్యాన్ వచ్చేసి మీకు చూపిస్తాను. సో నేను వ్యాన్ అయితే కనెక్ట్ చేశాను. తర్వాత ల్యాన్ కూడా ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను. కనెక్ట్ చేసి ఇది ల్యాన్ కేబుల్ అనమాట. ఇది సిస్టమ్కి కనెక్ట్ చేయాలి. సో నేను సిస్టమ్కి కనెక్ట్ చేస్తాను. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మనము సో చూడండి, ఇక్కడైతే యాక్టివేట్ అయిపోయింది మనకి వ్యాన్ కనెక్షన్, వైఫై అనేది అయితే యాక్టివేట్ అయిపోయింది. ఓపెన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న డిఫాల్ట్ పాస్వర్డ్ అయితే నేను దీన్ని లాగిన్ అవుతున్నాను. సో దీని డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి దాని కింద ఉన్న సీరియల్ నెంబర్ దగ్గర అయితే పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేశాను. లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము ఇంటర్ఫేస్లో చూడొచ్చు, మనము ల్యాన్ టు లింక్ అప్ అండ్ నార్మల్గా వ్యాన్ అనేది కనెక్ట్ అయిందని ఇక్కడ మనకి రోటర్లో ఏదైతే చూపిస్తుందో అది ఇక్కడైతే చూపిస్తుంది. సో మనం దీంట్లో నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. వ్యాన్లో అయితే క్లిక్ చేద్దాం. వ్యాన్ కనెక్షన్ అనేది మనకి డిహెచ్సిపిలో ఇచ్చామనుకోండి, ఇక్కడ అప్ అండ్ ఐపీ అడ్రస్ డిహెచ్సి ఆటోమేటిక్గా అనేది సెలెక్ట్ చేసుకొని డిహెచ్సిపిలో పెట్టుకుంటే ఐపీ అనేది ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. ఇన్ కేస్ వీలాన్ కానీ ఆప్షన్ ఉందనుకోండి, జస్ట్ ఇక్కడ వీలాన్ ట్యాగ్ అని ఉంది కదా, వీలాన్ ట్యాగ్ అనేది దాన్ని ఆన్ చేసుకొని వీలాన్ అడ్రస్ అయితే ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ కస్టమర్కి వీలాన్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి నార్మల్గా నేను కొట్టేసి సేవ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఇక స్టాటిక్ ఐపీ మోడ్లో ఇవ్వాలనుకోండి, జస్ట్ ఇక్కడ ఎంటర్ ఐపీ మాన్యువల్ అని సెలెక్ట్ చేసుకొని ఐపీ అడ్రస్ అనేది ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కస్టమర్కి దీన్ని రిపీటర్ మోడ్లో ఇస్తున్నాను కాబట్టి, సో ఇప్పుడు నేను అప్టైన్ ఐపీ అడ్రస్ డిహెచ్సిపి అని పెట్టేశాను, సేవ్ కొట్టేసాను. సేవ్ కొట్టగానే మనకి రోటర్ అయితే ఇంటర్నెట్కి కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ల్యాన్ సిరీస్లోకి వస్తే ల్యాన్లో ఏ పోర్ట్స్ అప్ ఉన్నాయి, ఏ పోర్ట్ డౌన్ ఉన్నాయో చూపిస్తుంది. ఇందాక మీకు ల్యాన్ అండ్ వ్యాన్ ఒకే పోర్ట్ చెప్పాను చూసారా, అది ఇక్కడ అనమాట. ఇక్కడ మనం రూల్ రాసుకుంటే ఏమవుతుందంటే, ఇన్ కేస్ ఒక సైడ్ ఇంటర్నెట్ డౌన్ అయినా రెండో వ్యాన్ మీద మనకి ఇంటర్నెట్ అయితే యాక్సెస్ అవుతుంది అనమాట. అది మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వైఫై సెట్టింగ్స్ చేసుకోవాలి. వైఫైలో వచ్చేసి ఇది నెంబర్ ఆఫ్ ఎస్ఎస్ఐడీస్ని అయితే సపోర్ట్ చేస్తుంది. డిఫాల్ట్గా ఇది గ్రాండ్ స్ట్రీమ్ యొక్క ఎస్ఎస్ఐడితో ఉంటుంది. సో మనం కావాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఎడిట్లోకి వెళ్ళిపోయి వైఫై నేమ్ అయితే నేను చేంజ్ చేస్తున్నాను. సో వైఫై నేమ్ వచ్చేసి ఆల్ఫా టెలికామ్ అని అయితే నేను ఇస్తాను. ఎస్ఎస్ఐడి అనేది ఒకే దాంట్లో డ్యూయల్ బ్యాండ్, ఒక దాంట్లోనే
డ్యూయల్ బ్యాండ్ వాడుకోవచ్చా, లేదంటే ఒక దాంట్లోనే రెండు అంటే సింగిల్ బ్యాండ్కి విడివిడిగా డ్యూయల్ బ్యాండ్కి విడివిడిగా వాడుకోవాలనేది అయితే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మనం ఒక దాంట్లోనే ఇచ్చేస్తాము. అక్కడ కస్టమర్ ఏదైతే ఉన్నాడో కస్టమర్కి డ్యూయల్ బ్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటే డ్యూయల్ బ్యాండ్ వాడతాడు, సింగిల్ బ్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటే సింగిల్ బ్యాండ్ అయితే వాడతాడు. సో నేను దీంట్లో ఏంటంటే ఇండివిజువల్గా ఇచ్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కలిపి కూడా ఇవ్వచ్చు. నేను రెండు ఒక దాంట్లోనే ఇచ్చేస్తున్నాను డ్యూయల్ బ్యాండ్ అనేసి. సెక్యూరిటీ వచ్చేసి ఇది మీరు సెక్యూరిటీ మోడ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అదైతే పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి మీకు పాస్వర్డ్ అనమాట. పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. నేను జస్ట్ నార్మల్గా టెస్టింగ్ పర్పస్లో ఒక నెంబర్ అయితే ఇస్తాను. సో ఒక టెస్టింగ్ పర్పస్లో ఇలా ఇచ్చాను. తర్వాత ఒకవేళ మీరు హాట్స్పాట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇక్కడ క్యాప్టివ్ పోర్టల్ కూడా ఆప్షన్ ఉంటుంది, కావాలంటే వాడుకోవచ్చు. దీంట్లో అయితే ఆప్షన్ ఉంటుంది. సో నేను పాస్వర్డ్ నార్మల్ టెస్టింగ్ పర్పస్ ఇచ్చేసి సేవ్ అయితే క్లిక్ చేశాను. సేవ్ క్లిక్ చేయగానే నాకు వైఫై నేమ్ అయితే చేంజ్ అయిపోయింది. ఓకే, తర్వాత రేడియోలోకి వచ్చేసిన తర్వాత 2.4Gలో ఏ ఛానల్స్ పనిచేయాలి. నార్మల్గా ఇది 20/40 పెట్టుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అన్నమాట. నేను 20/40 అనేది అయితే క్లిక్ చేశాను. తర్వాత సేవ్ అని క్లిక్ చేశాను. ఓకే, తర్వాత 5Gది కూడా మనం చెక్ చేయొచ్చు. దీన్ని జస్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి 5G అనేది 80 MHzలో ఉంది. సో ఛానల్ ఆటోమేటిక్లో ఉంది. సో ఇప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదు, ఇది మనం డిఫాల్ట్గా అయితే ఉంచేయచ్చు. ఒకవేళ దీన్ని మీరు హాట్స్పాట్కి కానీ ఇంప్లిమెంటేషన్ చేసుకుని లేకపోతే క్యాప్టివ్ పోర్టల్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంటుంది, దాన్ని మీరు యూస్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫర్మ్వేర్ వర్షన్ ఏదైనా అప్గ్రేడ్ చేయాలన్నా దీంట్లో చూసుకోవచ్చు. క్యాప్టివ్ పోర్టల్ అని చూసారా, ఇక్కడ మీరు పాలసీ రాసి దానికి ఒక స్పాలిష్ పేజీ అలా క్రియేట్ చేసుకోవడం మనం ఇక్కడ హాట్స్పాట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మెయింటెనెన్స్లోకి వచ్చేసి TR069 ఉంటుంది. SNMP కాన్ఫిగరేషన్ చేసుకుంటే డివైస్ని అయితే మానిటర్ చేయొచ్చు. సిస్టమ్ సెట్టింగ్స్లో బేసిక్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. తర్వాత సెక్యూరిటీ మేనేజ్మెంట్ అంటే ఏ టైం నుంచి ఏ టైం కావాలనేది షెడ్యూల్గా కూడా దీన్ని చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని మెష్ రూపంలో వాడుకోవాలంటే దీన్ని మెష్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ డివైస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. ఇది ఎలా పనిచేస్తుంది, దీని పర్ఫార్మెన్స్ ఏంటి అనేది అయితే మనం చెక్ చేద్దాము. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ అయినాను కదా, నేను ఒకసారి స్పీడ్ టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఎంత స్పీడ్ అయితే వెళ్తుందో మనకి డివైస్లో కూడా అంత చూపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ. సో డౌన్లోడ్ అనేది 298 MBPS అయితే వస్తుంది. అప్లోడ్ కూడా మనం చెక్ చేద్దాం ఒకసారి. సో ఇదే టెస్ట్ని మనం వైఫైలో కూడా చెక్ చేద్దాము. అప్లోడ్ తక్కువ వస్తుంది. దీన్ని నేను వైఫైలో కూడా చెక్ చేస్తాను. సిస్టంలో వైఫై అయితే ఎనేబుల్ చేస్తాను. సో ఇక్కడ ఇంకా మీకు ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే దీంట్లో మీరు ఒకవేళ డివైస్ కనుక కనెక్ట్ అయింది అనుకోండి, అది 2.4లో కనెక్ట్ అయిందా, 5.8లో కనెక్ట్ అయిందా, లేదంటే ల్యాన్లో కనెక్ట్ అయిందా అనేది కూడా ఇక్కడైతే చూపిస్తుంది. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ ల్యాన్లో కనెక్ట్ అయింది కాబట్టి ల్యాన్లో చూపిస్తుంది. నేను అట్ ది సేమ్ టైం ఇప్పుడు ల్యాప్టాప్ని అయితే డిస్కనెక్ట్ చేసి వైఫైలో అయితే కనెక్ట్ అవుతాను. సో చూడండి, ఇది ఆల్ఫా టెలికామ్ అని ఇచ్చాం కదా, దీన్ని అయితే మనం కనెక్ట్ చేద్దాం. పాస్వర్డ్ అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ కొట్టదాం. సో కనెక్ట్ అయితే అయిపోయింది. నేను ల్యాన్ కేబుల్ని ఒకసారి రిమూవ్ చేస్తున్నాను. సో ల్యాన్ కేబుల్ని అయితే నేను రిమూవ్ చేసాను. ఇప్పుడు వైఫైలో అయితే మనం కనెక్ట్ అయి ఉన్నాము. సో చూడండి 5Gలో అయితే చూపిస్తుంది. అంటే ఇప్పుడు నా ల్యాప్టాప్ అనేది 5Gలో కనెక్ట్ అయింది. 5.8 గిగాబిట్ బ్యాండ్ విడ్త్లో అయితే కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి స్పీడ్ టెస్ట్ చేద్దాం. fast.com నుంచి చేద్దాం సరే. ఇక్కడైతే చూపిస్తుంది చూడండి స్పీడ్ ఎంత పనిచేస్తుంది ఏంటనేది. ఆల్మోస్ట్ 280 అంటే ఆల్మోస్ట్ 300 MBPS వరకు అయితే ఇది పనిచేస్తుంది వైఫైలో. 5Gలో 2.4లో వచ్చేసి మ్యాక్సిమం 40 MBPS వరకు అయితే ఇది పనిచేస్తుంది. సో అలా
ఈ రోటర్ వచ్చేసి మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అవుట్డోర్లో కంటే కూడా ఇండోర్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ సెకండ్ టైం దీన్ని మెష్ కింద కూడా ఎక్కువగా యూస్ చేసి చూడండి నాకు. సో మొత్తం టోటల్గా అసలు లోపల ఎంత బ్యాండ్ విడ్త్ వెళ్తుంది ఏంటి, ఎల్ఎడ్స్ ఏంటి మొత్తం అనేది అయితే ఇక్కడ మనకి అలారమ్స్ అయితే వస్తాయి. మనం దీనికి ఒకవేళ ఎస్ఎన్ఎంపి కనుక కాన్ఫిగరేషన్ చేసుకుంటే మనకి మెయిల్స్ కూడా అయితే వస్తాయి. దీంట్లో ఒక సపరేట్ ఫీచర్ ఏంటంటే ఫైర్ వాల్ కూడా ఉంటుంది. మనం ఒకవేళ ఫైర్ వాల్ ప్రొటెక్షన్ ఏమైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. అంటే ఇన్ కేసు ఒక వ్యాన్ ఇంటర్నెట్ ఏదైతే డౌన్ అయిందో ఎంత టైంలో అది 10 సెకండ్స్లో వెళ్ళాలి, 20 సెకండ్స్లో వెళ్ళాలి అనేది అయితే మనం ఇక్కడ రూల్ రాసుకోవచ్చు. రాసుకుంటే ఆ టైం ప్రకారంగా అయితే వెళ్తుంది. ఆల్రెడీ ఇన్ కేసు మన దానికి కనెక్ట్ అయిన డివైజెస్ కూడా ఇక్కడ విత్ మ్యాక్ అడ్రస్ అయితే కనపడతాయి. చూడండి ఇప్పుడు ఈ డివైస్కి ఇది కనెక్ట్ అయింది. స్టేటస్లో మీకు చూపిస్తుంది డివైస్ నేము, ఫర్మ్వేర్ అడ్రస్ 2.4 5.2 దేంట్లో కనెక్ట్ అయ్యారు, క్లయింట్స్ ఎంతమంది కనెక్ట్ అయ్యారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలాగే దీంట్లో VPN కూడా వాడుకోవచ్చు. VPN క్లయింట్స్ కానీ VPN సర్వర్ కింద కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఇన్ కేస్ దీంట్లో మీరు ల్యాన్ ఐపీ చేంజ్ చేసుకోవాలంటే నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వచ్చి ల్యాన్ ఐపీని అయితే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూసారా 192.168.80.1 ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి అయితే మీరు ల్యాన్ సిరీస్ని అయితే చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు మనము గ్రాండ్ స్ట్రీమ్ మెష్ డివైస్ ఏదైతే ఉందో దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే మనం చూసాము. ఇన్ కేస్ మీకు ఇట్లాంటి రోటర్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ కావాలనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.